52 విభాగాలతోటి కలెక్టర్ గారు అంటే వారు అదే పని కోఆర్డినేషన్ చేస్తుంటారు. అడిషనల్ కలెక్టర్ గారు వాళ్ళు చేస్తారు. అంటే ఇన్ని ఉద్యానవన శాఖ ఉంటుంది, ఒక ఇరిగేషన్ ఉంటుంది, ఒక పంచాయతీరాజ్ ఉంటుంది. ఇవంటే మెయిన్. ఇంకా వేరే చాలా ఉంటాయి. ఓ ఫారెస్ట్ శాఖ ఉంటుంది, ఓ ఎక్సైజ్ శాఖ ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో పని ఉంటుంది, ఏడ తక్కువ ఉండదు. ఇవన్నీ చేసుకుంటూ పోతే మరి చాలా గొప్పగా కాన్స్టిట్యున్సీని జిల్లాను తీర్చిదిద్దే వీలుంటుంది. అంటే ఇట్లాంటి పనులన్నీ కూడా ఉంటాయి. సరే, మీకు అన్నీ కూడా ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ నాయకత్వం కానీ, మేము కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరూర్లో తిరుగుతున్నప్పుడు ఈ తాటిపత్రి కప్పుకున్న ఇండ్లు, పెంకుటిండ్లు, కూలిపోయే గోడలు, రేకులు ఎన్నో మరి చూసి ఆ రోజు బాధపడ్డాం. ధనిక రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి ఎందుకు దాపరించింది, ఇది కాదు మనకు కావాల్సిందని ఆ రోజు చూసినాం, గ్రహించినాం. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లకు ఇవ్వాలనేది మొదటి ప్రాముఖ్యత పెట్టుకొని ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా 22,000 కోట్లతోటి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం 4.5 లక్షల ఇండ్లు ఇస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం అని చెప్తా ఉన్నాం. ఓకే, అట్లనే మీకు ఈ గత 2 నెలలకెళ్ళి ఎన్ని కార్యక్రమాలు అయినాయంటే ఒక 4 గొప్ప కార్యక్రమాలు అయినాయి. మొదలేమైంది, అన్నిటికంటే సంక్షేమ కార్యక్రమాల గొప్ప పథకం ఏంటంటే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది. సన్న బియ్యం మంచిగా ఉందా లేదా? సన్నబియ్యం, సన్నబువ్వ తింటున్నాం కదా, సన్నాన్నం, అవునా లేదమ్మా? ఒకసారి చేతులు ఎత్తాలి అందరూ. ఇది మంచి స్కీమా కదా అనే వాళ్ళంతా కూడా చేతులు ఎత్తాలని కోరుతూ, అంటే ఇది చాలా గొప్ప పథకంగా భావిస్తున్నాం. అంతకుముందు ఈ రాష్ట్రం 10,000 కోట్లు ఖర్చు పెడితే ఆ దొడ్డు బియ్యం అన్నీ తినలేక మరి అవి వేరే వాళ్ళకి ఇచ్చుకోవడమో చేయడమో 10 రూపాయలకు 8 రూపాయలకి ఇస్తే మళ్ళీ 30 రూపాయలు పెట్టి సన్న బియ్యం కొనేది. ప్రభుత్వం 10,000 కోట్లు దండగా మీకు మళ్ళా ప్రజలందరికీ మళ్ళీ 10,000 కోట్లు అయ్యేది. ఇది కాదు మనం చేయాల్సింది, నేరుగా సన్న బియ్యం ఇద్దామనే ఆలోచన. మరి ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మంత్రి వారే నేరుగా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి అనుమతితోటి ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ అది ఒక గొప్ప కార్యక్రమంగా నిలిచిపోయింది. దేశంలో ఎక్కడిస్తలేరు, ఓన్లీ తెలంగాణలో అప్పులలో మిగిల్చుడు కేసీఆర్, అయినా ఇస్తున్నాం సన్న బియ్యం. అంటే ఆ విధంగా గొప్ప కార్యక్రమం నడుస్తుంది. సన్న బియ్యం కంటే ముందేం చేసినాము, సన్న ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం కూడా చేసినాం. సన్న ఓట్లు వండిస్తేనే కదా సన్న బియ్యం ఇచ్చేది. సో సన్న ఓట్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము. రైతులకు మేలు చేసే కార్యక్రమం అవుతుంది. అట్లనే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం రెండోది అవుతుంది. ఇంకోటి, 10 ఏళ్లలో రేషన్ కార్డు వచ్చిందా ఎక్కడన్నా? 10 ఏళ్లలో ఎవరికైనా వచ్చిందా? 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు ఇవ్వలే. ఆ ఇంట్లో కుటుంబాలు పెరిగినాయి, పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, కొత్త కోడలు వచ్చింది, పిల్లలు పుట్టినరు. ఆ కుటుంబ సభ్యుల పేర్లు కూడా రేషన్ కార్డులలో యాడ్ చేయలే. యాడ్ చేయకపోతే వాళ్ళకి బియ్యం రావు. అంటే పేరు జమ చేస్తే ఏమవుతుంది, వాళ్ళకు కూడా 6 కిలోలు ఇవ్వాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నాము. ఉత్తమ్ సార్ అదే సివిల్ సప్లై మంత్రి, పౌర సరఫరాల మంత్రి, మరి ఈ ఒక్క భువనగిరి కాన్స్టిట్యున్సీలో 30,000 కొత్త యూనిట్స్ను, అంటే కొత్తగా ఫ్యామిలీ మెంబర్స్ను రేషన్ కార్డులలో జమ చేసాం. కొత్తగా 30,000 మంది, అంటే ఊరుకు 30 మంది, 40 మంది, 50 మందిని కొత్తగా రేషన్ కార్డులలో జమ చేసే కార్యక్రమం జరిగింది. అట్లనే కొత్త రేషన్ కార్డులకు కూడా అవి కూడా అమలు చేస్తున్నారు. అవి కూడా అప్రూవ్ అయినాయి. అవి ప్రింట్ కాగానే త్వరలో రేషన్ కార్డులు కూడా ఇచ్చే కార్యక్రమం మొదలైంది. అంటే రేషన్ కార్డులు ఇవ్వడానికి కొద్దిగా ఆలస్యమైనా అవి నమోదైనాయి, ఆమోదం కూడా పొందినాయి. ఈ లోపలనే మీకు ఆమోదం పొందిన వాటికి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తూ అవి ప్రింట్ కాగానే మీకు రేషన్ కార్డులు కూడా త్వరలో, ఎక్కువ టైం లేదు, ఒక 10-15 రోజులలో అవి కూడా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా గొప్పగా జరగబోతుంది. సో అవి కాక ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. సో ఇవి ఈ 4 పథకాలు ఈ 2 నెలలు అయింది. సన్న ఓట్లకు 500 బోనస్, సన్న బియ్యంతో సన్న బువ్వ తినే కార్యక్రమం, రేషన్ కార్డులు మరి నమోదు కార్యక్రమం, ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం. సో ఇవన్నీ మంచి కార్యక్రమాలుగా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలవడం, ఇట్లాంటి వాటిల్లో పాలు పంచుకోవడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సరే అనేక కార్యక్రమాలు కూడా జరిగినాయి. 200 యూనిట్ల కరెంట్ బిల్ ఉచితం, 500కే గ్యాస్ సిలిండర్, బస్సు ఉచితం మహిళలకు, మరి అట్లనే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఎల్ఓసీలు ఎవరైనా హాస్పిటల్లో పడితే రాత్రి 10-11 అయినా ఫోన్ మా వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నాం, నేనైనా లిఫ్ట్ చేస్తున్నాం. ఆడ బెడ్ లేకపోతే ఎయిమ్స్ నిమ్స్లా బెడ్ ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం.
మరి ఎల్ఓసి 2 లక్షలు 3 లక్షలు 7.5 లక్షల వరకు కూడా ఇప్పించే కార్యక్రమం చేసినాం. పేదవాళ్లకు ఈ వైద్యం కోసం చాలా మేలు. అంతకుముందు ఎప్పుడో ఇట్లా పైసలు రాలే. అట్లే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మరి పెద్ద ఎత్తున 50,000 60 లక్షల రూపాయలు 1 2 లక్షలు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. నాడు కాంగ్రెస్ హయాంలో జరిగినట్టు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి చాలా సంతోషం. ఇక మన నియోజకవర్గానికి కూడా వస్తే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కాలువలు శాంక్షన్ తెచ్చినాం. వాటి మీద ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తున్నాం. అట్లనే మన బీబీ నగర్ టౌన్ చూస్తే హెచ్ఎండిఏ ఫండ్స్ మీద కూడా 16 కోట్ల రూపాయలు ఓన్లీ బీబీ నగర్లోనే పెడుతున్నాం. బీబీ నగర్ మండలంలో ఈరోజు ఎయిమ్స్ నుంచి ఆ డ్రైనేజ్ వచ్చి ఆ బీబీ నగర్ చెర్లనే కలుపుతున్నారు. అవును కదా, ఇప్పుడు ఆడ కలుపుతున్నారు. అలా కలపకుండా చక్కగా తీసుకెళ్ళి అక్కడ వాగుల కింది దిక్కు కలిపే కార్యక్రమం చేయాలి. దానికోసమే మరి సపరేట్ ఒక పెద్ద డ్రైనేజ్ పెడుతున్నాం. ఒక్క బీబీ నగర్ టౌన్కే 3.5 కోట్ల రూపాయలు ఈరోజు పెడుతున్నాం. బహుశా హెచ్ఎండి నిధులు ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా సంవత్సరానికి 10-12 కోట్ల కంటే ఎక్కువ ఎప్పుడు రాలేదు. 10 ఏళ్లలో 75 కోట్లు వస్తే మనం మొదటి సంవత్సరంలోనే 56 కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చుకున్నాం. సో ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉన్నాయి. సో చాలా సంతోషం. ఇక మనకు సంబంధించిన ఇక మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. హెచ్ఎండిఏ ఫండ్స్ కానీ రేషన్స్ కార్డ్స్ ఇవన్నీ కూడా మా వాళ్ళు రాసిచ్చారు. కానీ మనకి ఇవన్నీ గుర్తుంటున్నాయి కదా, ఇది చదివే అవసరం కూడా లేదు. సో ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. భువనగిరి ఫోర్టు టూరిజం డెవలప్ అవుతుంది. యాదగిరి గుట్ట, ఇటు స్వర్ణగిరి, ఇక్కడ మహాదేవ్పూర్ టెంపుల్ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా అనేక కార్యక్రమాలు ఇంకా ముందున్నాయి. బీబీ నగర్ మన మూసీ కాలువల మీద బ్రిడ్జిలు వేయాల్సిన అవసరం ఉంది. రుద్రవెల్లి బ్రిడ్జ్ మీద ఆలోచన చేస్తున్నాం. ఇక కొన్ని శాఖలలో ఏంటంటే నిధులు